హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఇండియన్ రిటైల్ యూనిట్ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికి ఈరోజు అఫీషియల్లో ఈ సేల్లో అంటే ఫ్లాష్ సేల్లో టోటల్లీ మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా అలాగే ఆఫ్లైన్లో మనకి అఫీషియల్ ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా మనకి ఆఫ్లైన్లో కూడా వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ అంటే విచ్ కమ్స్ విత్ 4GB అలాగే 64GB ఆఫ్ ర్యామ్ అండ్ ఇది వచ్చేటప్పటికే బ్లాక్ కలర్. ఈరోజు ఈ కలర్తో పాటు మనకి మరొక కలర్ బ్లూ కూడా తీసుకొచ్చారు. బ్లూ అవుట్ ఆఫ్ స్టాక్ కావడంతో నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇకపోతే దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 13,999 రూపాయలకి బేస్ వేరియంట్ 4GB విచ్ కమ్స్ విత్ 64GB. అలాగే దీంట్లోనే మరొక వేరియంట్ కూడా ఉంది 6GB విచ్ కమ్స్ విత్ 128GB. అది వచ్చేటప్పటికే సుమారుగా మీకు 16,999 రూపాయలకి అంటే 17,000 రూపాయలకి దొరకడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో వాళ్ళైతే ఈరోజు ఇది ఆఫ్లైన్ స్టోర్లో అయితే తీసుకొని రాలేదు, ఆన్లైన్ స్టోర్లో మాత్రమే తీసుకొని రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. దీన్ని అన్బాక్స్ చేయబోయే ముందల ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ ఓవర్వ్యూ చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ పబ్లిష్ చేసుకోవడం జరిగింది. అంటే రైట్ సైడ్ మీరు చూసారన్నట్లయితే కనుక ఎంఐ బై షావమీ అని చెప్పి ఇక్కడ లోగో కనపడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక రెడ్మీ నోట్ 7 ప్రో అని చెప్పి వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ మోడల్ బ్రాండ్ని మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. అండ్ దీని కింద దీంట్లో ఉండేటువంటి హైలైట్ స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో 48 మెగాపిక్సెల్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే మీరు రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే రెడ్మీ నోట్ 7 ప్రో బై షావమీ కంపెనీ అని, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక రెడ్మీ నోట్ 7 ప్రో బై షావమీ అని చెప్పి మనకు రావడం జరిగింది. అండ్ బాటమ్ ఆఫ్ ద బాక్స్ చూసారంటే మీకు ఏం లేదు. అండ్ టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్తో పాటు బాక్స్లో మనకి ఏమేమి కంటెంట్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఎంఆర్పి చూసారన్నట్లయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు 15,999 రూపీస్గా వీళ్ళు ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఆన్లైన్లో మనకి సేల్ రూపంలో వీళ్ళు జస్ట్ కేవలం 13,999 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఓపెనింగ్ ఆఫర్ కింద వీళ్ళు 2000 డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పారు. యాక్చువల్గా కంపెనీ వాళ్ళు మనకి అనౌన్స్ చేసిన ప్రైస్ కూడా అదే. ఇకపోతే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 7 ప్రో అని చెప్పి కంపెనీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అలాగే వీటికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ ఏవైతే వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఏదైతే రేర్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ అలాగే ఏ బేస్డ్ కెమెరా అని, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ అని, అలాగే 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో పాటు 4000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశామని చెప్పి వీళ్ళు స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అలాగే మేక్ ఇన్ ఇండియా స్టిక్కర్తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని సీరియల్ నెంబర్స్ అండ్ ఐఎంఈ నెంబర్స్ అని మనకు తీసుకొని రావడం జరిగింది. సో ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దామా. సో ఇదైతే నేను ఆల్రెడీ ట్యాంపర్ చేసేసాను, ఈ సీల్స్ని ఏదైతే ఉందో నేను బ్రేక్ చేసేసాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఇది ఆఫ్లైన్ స్టోర్లో మనకు అమ్మారు కాబట్టి కంపెనీకి సంబంధించినటువంటి ప్రింట్ని వీళ్ళు ఇక్కడ వేసుకున్నారు. తర్వాత ఇది మనకు తెలిసిందే యాజ్ ఆఫ్ నో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫోన్ కోసం ఇచ్చేటువంటి ప్రొటెక్టివ్ కేస్తో పాటు వీళ్ళు మనకి సమ్ పేపర్ వర్క్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి కొంచెం పక్కకు పెట్టేసేద్దాం. అలాగే ప్రొటెక్టివ్ కేస్ మీరు చూసారన్నట్లయితే కనుక యాజ్ యూజువల్ మనకి రెడ్మీ నోట్ 7లో ఏదైతే వీళ్ళు కేస్ని ప్రొవైడ్ చేశారో సేమ్ సిలికాన్ కేస్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నన్ను అడిగితే ఈ కేస్ కన్నా మనం ఆన్లైన్లో మరొక మంచిది పర్చేస్ చేసుకోవడం బెటర్. తర్వాత ఇకపోతే మనకి కింగ్ ఆఫ్ ద షో ఇక్కడ మనం ఫోన్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రెడ్మీ నోట్ 7 ప్రో అని దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అంటే హైలైట్ స్పెసిఫికేషన్స్ ఏవైతే వీటన్నిటిని ఇక్కడ మనకు ప్రింట్అవుట్ చేశారు. అలాగే రేర్ మీరు చూసారన్నట్లయితే కనుక గ్లాస్ బాడీ ఫినిష్ అలాగే 2 డ్యూయల్ కెమెరాస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని కొంచెం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఒక పార్టీషన్ అలాగే మనకి USB టైప్ సికి సంబంధించినటువంటి కేబుల్. దీంట్లో వీళ్ళు ఒక మంచి పని ఏం చేశారు అంటే కనుక మనకి టైప్ సి ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి ఈ ఫోన్ కూడా క్వాల్కమ్ క్విక్ చార్జ్ టెక్నాలజీ 4కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మనం అడాప్టర్ యొక్క స్పెసిఫికేషన్ కూడా చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక అడాప్టర్ యొక్క స్పెసిఫికేషన్ కూడా నార్మలే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు దీని పవర్ రేటింగ్ చూసారు అన్నట్లయితే కనుక 5 volts 2 amps మనకి అంటే 10 watts ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, కానీ అడిషనల్గా కావాలంటే మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ ఇంకా బాక్స్లో అయితే ఏం లేదు. సో ఇవన్నీ మనం ఒక పక్కన పెట్టేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ని బూట్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఫోన్ని చూసారు అన్నట్లయితే కనుక నోట్ సిరీస్లో వీళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ మన ముందుకు తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇకపోతే ఫస్ట్ ఒకసారి ఫిజికల్గా ఈ ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూద్దాం. సో మనకి ఇక్కడ చూసారన్నట్లయితే మనకి 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని వాళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. విచ్ కమ్స్ విత్ ఏ డాట్ నాచ్ అని చెప్పి వీళ్ళు పిలవడం జరుగుతుంటుంది. నార్మల్గా వివోలో ఒప్పోలో వీళ్ళన్నింటిలో చూసారన్నట్లయితే కనుక మీకు వాటర్ డ్రాప్ నాచ్ అని వస్తుంటుంది. సో వీళ్ళు జస్ట్ దాన్ని డాట్ నాచ్ అని పిలవడం జరుగుతుంది. ఇదైతే మనకి AMOLED LED స్క్రీన్ కాదు, జస్ట్ LED స్క్రీనే. సో కాకపోతే వీళ్ళు ఇక్కడ కంప్లీట్లీ మనకి 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి ఛార్జింగ్ కోసం USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో పాటు ఇక్కడ మనకి స్పీకర్ అలాగే మైక్ గ్రిల్స్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే
లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్తో పాటు పవర్ బటన్, అలాగే మనకి ఇక ఇటు సైడ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ అయితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ మనకి సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ సిమ్ ట్రేని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం, దీని సిమ్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా మనకు ప్రొవైడ్ చేశారని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో మనకి రెడ్మీ నోట్ 7లో లాగా దీనిలో కూడా మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ లేదా ఒక సిమ్ కార్డ్ లేదా ఒక మెమరీ కార్డ్ మాత్రం వాడుకోగలరు. దీనిలో స్పెసిఫికేషన్స్ అన్ని సూపర్గా ఇచ్చారు, కానీ అట్లీస్ట్ వీళ్ళు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఇస్తే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్టాండర్డ్ 3.5mm జాక్ ఏదైతే ఉందో ఆ జాక్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో మన పర్సనల్ హెడ్సెట్స్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఐఆర్ బ్లాస్టర్ అలాంగ్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే రేర్ పార్ట్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి వీళ్ళు గ్లాస్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిక్కర్స్ అన్ని పీల్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక గ్లాస్ మొత్తం టోటల్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేసినటువంటి ఒక ఫినిషింగ్ అయితే మనకి ఇచ్చారు. సో ఇది ఫినిషింగ్ కాదు, టోటల్లీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని వీళ్ళు ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఇకపోతే కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 48 మెగాపిక్సెల్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. అలాగే దాని కింద ఏ బేస్డ్ డ్యూయల్ కెమెరా, అలాగే ఫ్లాష్ లైట్ విత్ రేర్ కెమెరాస్ మనకు వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది. సో దీంట్లో ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో టోటలీ మనకి 48 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా ఏదైతే ఉందో టోటలీ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇకపోతే ఒకసారి దీనిపైన ఉన్నటువంటి స్టిక్కర్ను కూడా పీల్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ని బూట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పవర్ ఆన్ అయ్యే లోపల ఫస్ట్ ఇనిషియల్ సెటప్ కంప్లీట్ అయిపోయే లోపల ఫాస్ట్గా దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ చెప్తాను చూడండి. సో ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో మనకు రావడం జరుగుతుంది, విచ్ క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2 GHzతో. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేటప్పటికే టోటలీ మనకి 11 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఎడ్రినో 612 GPU, దీంట్లో మనకి టోటల్లీ 2 RAM వేరియంట్స్లో మనకు దొరుకుతూ ఉంటుంది. 4GB విచ్ కమ్స్ విత్ 6GB ఆల్సో. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక 64, అలాగే మనకి టోటల్గా 128GB 2 RAM వేరియంట్లో మనకి ఫోన్ దొరుకుతూ ఉంటుంది. అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 256GB దాకా మీరు ఎక్స్టర్నల్గా మెమరీ కార్డ్ సహాయంతో మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి టోటల్లీ 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే విచ్ కమ్స్ విత్ డాట్ నాచ్ టెక్నాలజీ. ఇకపోతే బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే 4000 mAh బ్యాటరీ, అలాగే క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4.0కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది, కానీ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం మనం ఆధారంగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే Type-C ఛార్జింగ్ పోర్ట్ తోటి మనకి ఈ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది, అంటే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేయడం కోసం వీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఇకపోతే ప్రొటెక్షన్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు టోటల్లీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీ తోటి వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ అని చెప్పొచ్చు. ఇకపోతే మనకి ఈ బాడీ అంతా కూడా ప్లాస్టిక్ పాలికార్బన్ మెటీరియల్ తోటి వీళ్ళు డిజైన్ చేసినా కానీ మనకి ఫినిషింగ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఇచ్చారు. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. వేరే ఒకసారి కెమెరాకి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీరు చూసారన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ రావడం జరుగుతుంది, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. సో రేర్ వచ్చేటప్పటికి మీకు టోటలీ 48+5 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి సోనీకి సంబంధించినటువంటి IMX586 సెన్సార్ ఇందులో వాడటం జరిగింది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా రావడం జరుగుతుంది. ఇకపోతే దీనిలో సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక రేర్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మనకి ఇది AI బేస్డ్ ఫేస్ ఐడి అన్లాక్ కూడా సపోర్ట్ చేయడం విశేషం. సో ఇక్కడ మనకి ఫోన్ అయితే బూటప్ అవడం జరిగింది. సో బ్యూటిఫుల్ ఫోన్ అయితే మనకి ఫుల్ ప్లెజ్డ్గా బూటప్ అయితే అయింది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఏముంది ఏంటనే చూద్దాం. సో ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను, ఇక్కడ అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళాను అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు వచ్చేటప్పటికే MIUI ఆపరేటింగ్ సిస్టమ్ 10.2.2 స్టెబుల్ వెర్షన్తో మనకి ఇది రావడం జరిగింది. ఇకపోతే మీరు ఇక్కడ చూడొచ్చు ఆక్టాకోర్ మాక్సిమం పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి 2.02 GHz దాకా మనకు పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అలాగే 4GB RAM, అలాగే ఇంటర్నల్ 64GB, దాంట్లో మనకి 51.34GB ఆఫ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ ఏదైతే ఉందో మనకి అవైలబుల్ ఉంది. ఇకపోతే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీరు చూసారన్నట్లయితే కనుక ఇది 2nd month 1st day 2019, అంటే మొన్న ఫిబ్రవరి రోజు ప్యాచ్ అయితే వచ్చింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ఉందా అని చెప్పి నేను ఆల్రెడీ చెక్ చేస్తుంటే ఇక్కడ నాకైతే ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేటు ఇక్కడ చూపించట్లేదు. సో ఓవరాల్గా ఇది బాగానే ఉంది. ఈవెన్ మనకి ఫుల్ ప్లెజ్డ్ గస్టెడ్ సెన్సార్స్ కూడా ఇక్కడ మీరు చూడండి, ఫుల్ స్క్రీన్కి సంబంధించినటువంటి గస్టెడ్ సెన్సార్స్ని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇక్కడ గస్టెడ్ సెన్సార్స్ని కూడా పెట్టుకున్నాను. ఈవెన్ గస్టెడ్ సెన్సార్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి మనకి. ఈవెన్ ఆపరేషన్ కూడా చాలా స్మూత్గానే ఉందని చెప్పొచ్చు. ఇకపోతే ఒకసారి దీనికి సంబంధించినటువంటి కెమెరా పిక్చర్స్ని కూడా మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను అలో కొడుతున్నాను. అండ్ ఇక్కడ మనకి AI బేస్డ్ కెమెరా ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇంటిమేట్ చేస్తున్నారు. ఈవెన్ AI బేస్ సహాయంతో మనం ఇంకా బెటర్ క్లారిటీ ఉన్న పిక్చర్స్ని అయితే తీయచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నాను. సో కెమెరా డీటెయిలింగ్ అయితే బాగానే ఉంది. సో కొన్ని శాంపిల్ పిక్చర్స్ని కూడా తీద్దాం.
సో ఫోకస్ అవ్వడానికి కూడా పర్వాలేదు, బాగానే ఫోకస్ అవుతుంది. ఈవెన్ ఏఐ బేస్డ్లో చూసారన్నట్లయితే ఇంకొంచెం కలర్స్ ఇవన్నీ సాచురేషన్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇకపోతే మనకి దీంట్లో అసలు వీళ్ళు చెప్తున్న హైలైట్ ఏంటంటే 48 మెగాపిక్సెల్. ఎప్పుడైతే మీకు 48 మెగాపిక్సెల్ కావాలనుకుంటారో కంపల్సరీగా మీరు ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి 48 మెగాపిక్సెల్ని మీరు ఎనేబుల్ చేయాలి. సో ఇది చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా మనకి 48 మెగాపిక్సెల్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు తీసే ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 48 మెగాపిక్సెల్తో రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే దీంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ వీళ్ళు గూగుల్ లెన్స్ని కూడా దీనిలో డిఫాల్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే డైరెక్ట్గా ఆన్లైన్లో ఆ సంబంధించినటువంటి టెక్స్ట్ కంటెంట్ ఏదైతే ఉందో అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం ఆన్లైన్లో చూడొచ్చు. సో బై డిఫాల్ట్ దీనిలో ఒక మంచి విషయం ఏంటంటే డైరెక్ట్గా బై డిఫాల్ట్ మనకి గూగుల్ లెన్స్ని ప్రొవైడ్ చేయడం మంచి విషయం అని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో నేను టోటల్లీ ఇండోర్ లైట్ కండిషన్లో తీసింది. ఈవెన్ ఇండోర్ లైట్ కండిషన్లో కూడా చాలా బ్యూటిఫుల్గా పెర్ఫామ్ చేసింది. అఫ్కోర్స్ ఇది లైటింగ్లో చేశాను, ఇది అవుట్డోర్ కండిషన్లో నేను ఫోటో తీసింది. సో ఇది కూడా ఆసమ్గా పెర్ఫామ్ చేసింది. ఈవెన్ కలర్ సాచురేషన్ కానీ డీటెయిలింగ్ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు మీరు చూడబోయేటువంటి ఫోటో ఏదైతే ఉందో టోటల్లీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో నేను తీసినటువంటి క్యాప్చర్. సో చాలా బాగుంది, ఫ్రంట్ ఈవెన్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రేర్ కెమెరాతో తీసిన ఫోటో. అలాగే ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ పోర్ట్రేట్ షాట్లో నేను తీసినటువంటి ఫొటోస్. ఇకపోతే ఇది వచ్చేటప్పటికి ఇండోర్ కండిషన్లో లో లైట్లో తీసింది. ఇది ఫ్రంట్ కెమెరా. అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఇది రేర్ కెమెరా. ఈవెన్ కెమెరా పరంగా కూడా బాగుందనే చెప్పొచ్చు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ ఫేస్ ఐడి ఎలా అన్లాక్ చేస్తుందని చూద్దాం. సో ఇక్కడ నేను చూడండి దీని ముందుగా నిలబడి చూస్తున్నాను. సో ఇక్కడ నాకు బాగానే పర్ఫెక్ట్గానే అన్లాక్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక రేర్ నేను ఫింగర్ ప్రింట్ ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ప్లేస్ చేశారన్నట్లయితే చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ మీరు సౌండ్ వినొచ్చు. ఈవెన్ మనకి చాలా ఫాస్ట్గానే రెస్పాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇకపోతే కళ్ళు మూసుకొని ఒకసారి ఫేస్ ఐడి అన్లాక్ సపోర్ట్ చూస్తున్నాను. ఇక్కడ నేను కళ్ళు మూసుకున్నాను, ఇక్కడ నాకైతే ఫేస్ అన్లాక్ కావట్లేదు. కళ్ళు తెరిచాను, ఇప్పుడు నాకు ఇక్కడ అన్లాక్ అవుతుంది. సో ఇక్కడ నేను లెఫ్ట్ చూస్తున్నాను, అన్లాక్ కావట్లేదు. అలాగే నేను ఇప్పుడు దీన్ని ఫోన్ చూస్తున్నాను, అన్లాక్ అయింది. అలాగే ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను, లెఫ్ట్ సైడ్లో కూడా అన్లాక్ కావట్లేదు. అంటే కొంచెం ఒక్క యాంగిల్లో కొంచెం దీనిలో బగ్ ఉంది. సో ఆల్రెడీ మనము ఇంతకుముందు Note 7 Proలో కూడా మనకి ఇదే ప్రాబ్లం చూస్తున్నాము. ఇకపోతే ఒకసారి ఈ మొబైల్ ఫోన్తో మనకు వచ్చినటువంటి ఫ్రీ ప్రొటెక్షన్ కేస్ ఏదైతే ఉందో ఆ కేసుతో ఈ మొబైల్ ఫోన్ పెట్టి చూద్దాం. సో ఇది చాలా బ్యూటిఫుల్గా ఫిక్స్ అయింది. కాకపోతే కొంచెం లూజ్ అంత టైట్గా అయితే మనకి ఫోన్లో ఫిట్ అవ్వలేదు. కానీ బెటర్ మనకి ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం స్క్రాచెస్ పడకుండా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలంటే కనుక ఇంకా ఆన్లైన్లో దీనికన్నా మంచి కేసెస్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. కాకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళైతే మనకి కాంప్లిమెంటరీ కింద ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ఇది పెట్టుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మన మొబైల్ ఫోన్ చేతిలో ఇంచి చేజారి కింద పడటం అనేది ఆల్మోస్ట్ అలా అసాధ్యం అని చెప్పొచ్చు. ఇక ఒకసారి దీంట్లో వీడియో ఎక్స్పీరియన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి వీడియోలో కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఈవెన్ నాకు ఇక్కడ క్లారిటీ కూడా చాలా బాగుంది. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికి మనం క్వాలిటీ 1080 పిక్స్ మీద కూడా నేను లోడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆసమ్గా పెర్ఫామ్ చేస్తుంది. యాజ్ ఏ సెల్ఫీ కెమెరాస్ ఈవెన్ మీరు వివో చూసుకున్నారు అన్నట్లయితే కనుక 32 మెగాపిక్సెల్. అలాగే రెడ్మీ Note 7 ఈవెన్ మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈవెన్ ఎడ్జ్ ఫుల్ స్క్రీన్లో మనం స్క్రీన్ చూసుకోవచ్చు, అలాగే నార్మల్గా కూడా మనం స్క్రీన్ చూసుకోవచ్చు. సో ఇది కూడా పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఒకసారి మనం ఆడియో క్వాలిటీని కూడా మనం టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఆడియో క్వాలిటీ మీరు చూడొచ్చు. ఇక ఆడియో క్వాలిటీ కూడా బాగుందని చెప్పొచ్చు. సౌండ్ కూడా మనకి నార్మల్ దాని మీద లౌడర్గానే ఉందని చెప్పొచ్చు. సో ఆడియో క్వాలిటీ కూడా సూపర్. ఇకపోతే సెన్సార్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక ఏ ఒక్క సెన్సార్ మిస్ చేయకుండా దీంట్లో అన్ని రకాల సెన్సార్స్ ఈవెన్ యాక్సెలరోమీటర్, గైరోస్కోపిక్ సెన్సార్, అలాగే నావిగేషన్ సెన్సార్స్ అన్ని సెన్సార్స్ ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మల్టీమీడియా సెక్షన్లో కూడా L1 వైడ్ రేంజ్ సపోర్ట్ ఇది చేయడం జరుగుతుంది. అంటే అమెజాన్ అలాగే నెట్ఫ్లిక్స్ ఇట్లా ఆన్లైన్ హెచ్డి స్ట్రీమింగ్ కంటెంట్ మీరు చూడాలనుకున్నా కానీ ఫుల్ హెచ్డిలో మీరు వీడియోస్ని అయితే ఆస్వాదించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ Xiaomi Redmi Note 7 Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.